హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డ్రై చికెన్ రెడ్ చికెన్ డ్రై చికెన్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. ఫస్ట్లో మేము ఏ బౌల్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో అదే బౌల్లోనే క్లీన్ చేసుకున్న 1/2 kg చికెన్ని తీసుకొని అందులోకి ఉప్పు వేసుకోవాలండి. ఫస్ట్ 1.5 స్పూను, 1/2 kgకి 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మిరప్పొడి వేసుకోవాలి. మిరప్పొడి రుచికి తగినట్టు వేసుకోవాలి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అందుకు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇందులోకి ఈ 2 వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇందులోకి చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అట్లే ఇందులోకి పెరుగు 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. ఇట్లే మిక్స్ చేస్తూ స్పూన్తో కొంచెం అట్లా మిక్స్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసి ఇందులోకి కార్న్ఫ్లోర్ కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలరు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్, 2 or 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా మిక్స్ చేసి కొంచెంసేపు ఇలానే ఓ గంట సేపు అలానే పెట్టేసేయాలి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత 1 hour అట్లే పెట్టేసేయాలి పక్కన. ఆ తర్వాత ఇదే ప్యాన్ను తీసుకుని పోయి గంట తర్వాత అయిపోయిందండి. ఈ గంట తర్వాత స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టేసి 1 గ్లాస్ వాటర్ వేసేసి కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకొని కట్ చేసిన కొత్తిమీర పైన వేసేసి ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 3 or 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం వేడెక్కాక మూత పెట్టేసేయాలి. మళ్ళీ మధ్యలో తీసి ఇలా కలుపుకోవాలి. ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఇలానే ఉడికించాలి. మళ్ళీ మూత పెట్టేసేయాలి. మళ్ళీ మధ్యలో ఇలా తీసి అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుతూ చూడాలి. చూసి ఇదంతా ఈ వాటర్ అంతా డ్రైగా అయిపోయే వరకు ఇలానే పెట్టేసేయాలి. ఆ తర్వాత డ్రై చికెన్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ మాత్రం భలే